ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో కూడి ఉన్న అందరికీ కూడా వాక్యం కొరకు సిద్ధపడి ఎదురు చూసిన అందరికీ యేసునామం పేరిట వందనాలండి. దేవాది దేవుడు మనందరినీ జ్ఞాపకం చేసుకొని మరొకసారి సజీవుల లెక్కలో నిలిపిన సర్వోన్నతుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినానికి ఆయన ఇచ్చిన దేవుని వాగ్దానం అందుకొని విశ్వాసముతో ముందుకు వెళ్ళినప్పుడు ఆ వాగ్దాన నెరవేర్పును కూడా దేవుడు మనకు కలుగజేయగలడు. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథము 67వ కీర్తన 2వ వచనము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఆ వాక్యము, దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక, ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక అని దేవుడు సెలవిస్తున్నాడండి. ఇక్కడ భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును అని ముందున్న వచనములో దేవుడు సెలవిస్తున్నాడండి. సెలవిచ్చి దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక. ప్రధాన గాయకుడైనటువంటి కీర్తనల గ్రంథములో దేవుడు సెలవిచ్చి మాట్లాడుతున్నాడు. ఏం సెలవిస్తున్నాడు? దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక. గాక అని అంటే ఆమెన్ అన్నట్టే కదండి, జరుగును గాక, ఇది మీ జీవితంలో స్థిరపరచబడును గాక అని అన్న అర్థం కదా. అందుకే మళ్ళీ దేవుని దగ్గర ప్రతిరోజు మనం ప్రవచించుకుంటున్నామండి. ఉదయం లేవగానే దేవుని చేతులకు మనల్ని మనం సమర్పించుకుంటూ మన తలల మీద చేతులు పెట్టుకొని, ప్రభువా ఈరోజు నేను అనేకులకు ఆశీర్వాదకరముగా ఉందును గాక, తండ్రి మీ చిత్తమే మా పట్ల నెరవేర్చబడును గాక, ఈరోజు ప్రభువా నీ నామ మహిమార్థముగా మాత్రమే నేను జీవించుదును గాక, నీ కృపాక్షేమములు మా వెంట వచ్చును గాక. ఈ విధంగా గాక గాక అని దేవుని చేత ఆశీర్వదించబడిన మనము ఆ దీవెనలు అందుకుంటూ మనం దేవుని సన్నిధిలో గడుపుతున్నాం. ఇక్కడ కూడా ఇప్పుడు చెప్తున్న మాటలో కూడా దేవుడు సెలవిస్తున్న మాట, దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును కాక. అంటే మొదటిగా వాళ్ళు అడుగుతున్న మాట, దేవుడు మమ్మును కరుణించి అంటే దేవుని కనికరము లేకుండా, ఆయన కృప మనకు తోడుగా లేకుండా ఆశీర్వాదమైన వేరే దీవెనలైనా అద్భుతాలైనా సూచక క్రియలైనా ఏది కూడా మన జీవితాల్లో ఉండవండి. అందుకే అడుగుతున్న మాట ఏమై ఉందంటే, దేవుడు మమ్మును కరుణించి ఆశీర్వదించును గాక అని అంటున్నారు. తర్వాత ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింప చేయును గాక. రెండవ మాట, ఆయన తన ముఖకాంతిని మా మీద ప్రకాశింప చేయును గాక. అంటే అక్కడ నెరవేర్చబడేది ఏందండి? ఆయన కరుణ కనికరించి ఆ దేవాది దేవుడు కరుణించి ఆయన ఆశీర్వాదము మనకిస్తే ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశింపబడుతుంది. ఈ రెండు జరగాలంటే ఆయన కృప మనకు తోడై ఉండాలండి. అది దేవుడు మనకి ఇవ్వడానికే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. అందుకే లేవగానే అన్ని పనులు పెట్టుకొని పరిగెత్తడము, ఆయన ఇచ్చిన దినాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించకపోవడము, ఆయన చేసిన మేళ్లను ధ్యానించకపోవడము, ఇచ్చిన దినములో దేవుని చిత్తమేమై ఉందో తెలుసుకోకపోవడము. కాబట్టి దేవుడు మనతో ఏమంటున్నాడు? అవన్నీ అన్యజనులలో ఉన్నప్పుడు, నువ్వు ఐగుప్తులో ఉన్నప్పుడు నువ్వు చేసావు అవన్నీ. ఐగుప్తుకు మేము ఎప్పుడు వెళ్ళామండి అని అంటారా? కాదండి, ఐగుప్తు అంటే మన పాత జీవితమే. అక్కడ లేవు ఇవన్నీ దేవుని కృప కలిగిన కార్యాలు. కానీ దేవుడు ఇప్పుడు మనతో సెలవిస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? దేవాది దేవుడు ఆయన కరుణించి మమ్మును ఆశీర్వదించునుగాక, ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన ముఖకాంతి నీ మీద ప్రకాశించాలంటే, ఆ దేవాది దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని అంటే, ఆ దేవాది దేవుడి కరుణ, ఆయన కృప, ఆయన కటాక్షము మనకు కావాలండి. ఆయన కరుణించి మనల్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ కనికరము చొప్పున మనం ఆశీర్వదించబడతాం. ఆయన కనికరించి ఆ కరుణించిన ఆయన కృపను బట్టి మనము ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశింపచేయబడుతుందని తన వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. ఈరోజు ఈ కీర్తనకారుడు దేవుని దగ్గర అడిగిన విధముగా ప్రతిరోజు ఆయన దగ్గర అడిగి మనం కూడా పొందుకుంటే మన సాక్ష్యములతోనే మనం దేవుణ్ణి మహిమపరచగలమండి. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతో మాట్లాడడానికి ఆయన నీ దగ్గరకు వచ్చి సెలవిస్తున్నాడు. కీర్తనకారుడు కాదండి, మనం చెప్పాలి ప్రతిరోజు దేవుని దగ్గర, దేవుడు మమ్మను కరుణించి ఆశీర్వదించును గాక అని చెప్పిన తర్వాతనే నీ రెండవ పని అయి ఉండాలి. మొదటి పని దేవుని దగ్గర నిన్ను నువ్వు సమర్పించుకోవడం, ఆయన కరుణ కొరకు నువ్వు అడగడము, కనికరించబడిన తర్వాత ఆశీర్వాదం కావాలని కోరడము, ఆ తర్వాత ఆయన ముఖకాంతి నీ మీద ఉండాలని నువ్వు ఆశించి ఆయన సన్నిధిలో అడిగినప్పుడు ఆ దేవాది దేవుడు నిన్ను కనికరించి ఆశీర్వదించి నిన్ను నడిపించును గాక. ఇట్టి కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించి మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.